విశాఖ అల్లిపురం వెంకటేశ్వర మెట్ట శ్రీ బలిగిరి వెంకటేశ్వర స్వామి దేవస్థానం నిర్వహించే ధనుర్ మహోత్సవం డిసెంబర్ 16 నుంచి జనవరి 13 వరకు, అలానే జనవరి 10న శుక్రవారం వైకుంఠ ముక్కోటి ఏకాదశి మరియు ఉత్తర ద్వార దర్శనం భక్తులందరికీ కూడా ఆహ్వానం అంటూ మరిన్ని విషయాలు పూజారి మీడియాతో మాట్లాడారు. నా పేరు గ్రంథి వెంకట రమాబాయి. బలిగిరి వెంకటేశ్వర దేవస్థానంలో ఈ రోజు నుంచి ధనుర్మాస మహోత్సవాలు జరుగుతున్నవి. 13వ తారీఖు వరకు నెల రోజులు ధనుర్మాస కార్యక్రమాలు జరుగుతాయి. 13వ తారీఖున గోదాదేవి కళ్యాణం 10 గంటలకి జరపబడును. 15వ తారీఖున పరస మహోత్సవం సందర్భంగా పురవీధుల్లో స్వామివారి ఊరేగింపు జరుగుతుంది. 16వ తారీఖున స్వామివారి పరస కార్యక్రమం, 19వ తారీఖున స్వామివారి అన్న సమారాధన కార్యక్రమం జరపబడిన కావున భక్తులు 50 మంది స్వామివారిని దర్శించుకు తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుచున్నాం. భక్తులకు ఎటువంటి ఏర్పాట్లు చేశారండి? ఇవన్నీ కూడా పూజలు వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులకి క్యూ లైన్లు, మంచినీటి సదుపాయము, తర్వాత ఫ్రీ ప్రసాదము, తర్వాత
తర్వాత సర్వదర్శనము ఉన్నది. తర్వాత విశిష్ట దర్శనము. ఉత్తర ద్వారా గుండా స్వామివారిని దర్శించుకోవాల్సిందిగా కోరుచున్నాం. విశిష్ట దర్శనానికి టికెట్ ఎంత పెట్టారండి కాస్ట్? 100 రూపాయల వరకు. సహస్రనామ పూజకి ఉదయం 4 గంటలకి ఒక బ్యాచ్, సాయంకాలం వచ్చి 4 గంటలకి ఒక బ్యాచ్. సహస్రనామ టికెట్ 50 రూపాయలు అన్నమాట. ఓకే అండి. ఇంకేం భక్తులకు ఇంకేం చెప్పాలనుకుంటున్నారు సంక్రాంతి సందర్భంగా? ఎవరికి? అదంటే దైవం అంటే అర్చకులు అది అన్నది అలిపుర వెంకటేశ్వర మెట్పై ఏం చేస్తున్న దేవాదాయ ధర్మాదాయ శాఖకు చెందిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఈ రోజున అనగా 16/12/2024 సోమవారం నుండి 13వ తారీఖు 13/1/2025 సోమవారం వరకు భోగి పండుగ వరకు స్వామివారికి ధనుర్మాస పూజా కార్యక్రమాలు ప్రారంభమైనవి. ఈ 4 రోజులు కూడా స్వామివారికి అత్యంత వైభవపేతంగా ధనుర్మాస దీక్ష తీసుకుని గోదామవారు మన కొరకై ఏం చేస్తున్న స్వామిని వేడుకుంటూ లోకమంతా కూడా సుభిక్షంగా ఉండాలి, పాడి పంట సమృద్ధిగా ఉండాలి, సకల జనులందరూ కూడా సకల చరాచర సృష్టి అంతా కూడా భగవంతుని యొక్క ఆధీనంలో ఉన్నది అని తెలుపుతూ సకల వేదాలు ఉపనిషత్తులైనటువంటి మూలంగా తీసుకుని 30 పాసురాల్ని ఒక పాట కింద పాడుతూ 30 పాసురాలు చేసి రోజుకి ఒక పాసురాన్ని విన్నపం చేసుకుంటూ స్వామివారికి కైంకర్యాలు జరగబడుతున్నాయి. అలాగే ప్రతి ఒక్కరు కూడా మనలో ఉన్నటువంటి అహంకార మదాంధకారాలు 10 రోజులు, అలాగే కామ క్రోధ మోదలోప మదమాశ్చర్యాలతో కూడుకున్నటువంటి ఈ శరీరానికి భగవంతునికి దగ్గర చేసేటువంటి విధానంలో ఒక్కొక్క రోజున ఒక్కొక్క అహంకారాన్ని దూరం చేస్తూ నీవు ఈ రోజు నుండి భగవంతుని సేవకై మేము వెళుతూ ఉన్నాము, కావున నీవు ఈ రోజు నుండి ఈ దూరంగా ఉండు అని భగవంతుని దగ్గర అయ్యే కొద్దీ మనలో ఉన్నటువంటి అహం ఏదైతే ఉందో నేను అనే దాన్ని వదిలి మీరు నీవు అందే తప్పితే ఈ లోకంలో ఇంకొకటి లేదయా, నీవు తప్పితే నాకు వేరే లేదని నారాయణ శబ్దమాత్రం నీ యొక్క శబ్దమే కానీ పరా అనేటువంటి ఒక ఆయుధాన్ని, వేళ అనేటువంటి ఆయుధాన్ని ఎలాగైతే ధరించున్నారో పరా అనేటువంటి తంతిని ఆవిడ తగిలించి నారాయణ మంత్రాన్ని సకల లోకాలకి అందించినటువంటి సమయం ఇది. నారాయణ మంత్రాన్ని ఎవరైతే జపిస్తారో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. అదే మనకి ఇహైక లౌక్యం అని ఆవిడ వేణోళ్ళ పాడుతూ ఆవిడ ఆచరిస్తూ మనందరి చేత ఈ విధంగా చేస్తే భగవంతుని యొక్క సాన్నిధ్యం మనకు కలుగుతుంది. అంతేగాని ఇహైక సుఖాలు ఇవి మనవి పనిచేయవు అని చెప్పి మనందరి చేత కూడా ఈ విధంగా చెయ్యము అని ఆవిడ ఆనతిచ్చింది. ఆ విధంగా ఈ రోజు నుండి భగవంతుని యొక్క అనుగ్రహం కొరకే మనందరం కూడా చేసేటువంటి కార్యక్రమాలు భగవంతుని యందు విశ్వాసంతో భక్తితోటి అనురక్తితో ఉంటూ భగవంతుడు తప్పితే వేరే ఏదీ లేదు, నీవు తప్పితే నాకు శరణాగతి లేదయా అని మనందరం కూడా ఒకరంటే ఒకరు కాదు మొత్తం ఎంతమంది ఉన్నామో లోకా సంస్థ సుఖనోభవంతు అని కోరుకుంటూ మనందరం కూడా భగవంతుని యొక్క సాన్నిధ్యం కోరుకొని మనం ఈ 4 రోజులు శ్రీవ్రతాన్ని ధనుర్మాస వ్రతాన్ని అమ్మ ఏదైతే గోదాదేవి ఏ విధంగా అయితే ఆచరించిందో దాన్ని మనము మార్గదర్శకంగా చేసుకొని శ్రీకృష్ణ పరమాత్మ రూపమైనటువంటి వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకుంటూ ఎల్లప్పుడూ కూడా మనందరం కూడా సుఖ సంతోషాలతో ఉండేటువంటి కైంకర్యాలు ఇవి. అటువంటి కైంకర్యాల్లో ధనుర్మాసంలో ఈ రోజు నుండి ప్రారంభమయ్యాయి. ఈ రోజున 6:42 ధనుసు సంక్రమణం ప్రారంభమైన తర్వాత ఆ సమయం నుంచి ఈ ధనుర్మాస పూజా కైంకర్యాలు అమ్మవారికి అభిషేకంతో ప్రారంభమై తిరుపాలి సేవాకాలంతో మొదటి రోజు పాసుర వినపంతో ఈరోజు పూజా కైంకర్యం పూర్తయింది. అలాగే ప్రతిరోజు కూడా స్వామివారికి నక్షత్ర హారతులు, అలాగే సేవాకాలము, తదనంతరము పాసుర విన్నపాలు మీ అందరి చేత కూడా భక్తులందరి చేత కూడా ఆ పాసురాలన్నింటినీ కూడా చెప్పించడం జరుగుతుంది. నేర్చుకొని భగవంతునికి దగ్గర అవుదాము. ప్రతిరోజు కూడా స్వామివారి యొక్క కైంకర్యంలో పాల్గొనండి. విశేషమైనటువంటి కైంకర్యాలన్నీ కూడా తెలుసుకుంటూ స్వామివారికి అమ్మవారికి జరిగేటువంటి వివిధ తులసి దళార్చనలు కుంకుమార్చనలో పాల్గొనండి. భగవంతుని యొక్క అనుగ్రహానికి పాత్రలు కండి.
ఈ మాసంలో వచ్చేటువంటి అత్యంత ప్రధానమైనటువంటి ఉత్తర ద్వార దర్శనం 10వ తారీఖున స్వామివారికి వైకుంఠ ఉత్తర ద్వార దర్శనం వేకువజామున ఉదయం 3 గంటల నుండి స్వామివారికి విశేష అర్చనలతో ప్రారంభమయ్యి తదనంతరము 3:30 గంటలకు స్వామివారి యొక్క ఉత్తర ద్వార దర్శనము తెరుచుకునేటువంటి సమయం. ఆ సమయం నుండి స్వామివారికి దర్శనాలు ప్రారంభమవుతాయి. కాబట్టి మీరందరూ కూడా వచ్చి భగవంతుని యొక్క అనుగ్రహం కొరకై వచ్చే వారందరూ కూడా భగవంతుని యొక్క అనుగ్రహానికి తప్పక కలుగుతుంది. కాబట్టి 3:30 గంటల నుంచి ఆ రోజు దర్శనాలు ప్రారంభమవుతాయి. అలాగే 4 గంటలకు సహస్రనామార్చన ఉంది. సహస్రనామార్చనలో పాల్గొనండి. అలాగే ఈ నెల రోజులు కూడా విశేషమైనటువంటి కైంకర్యాలు జరగబడుతుంటాయి. దేవాలయంలో తెలుసుకుని అడిగి భగవంతుని యొక్క కార్యక్రమాలన్నింటినీ కూడా తనివితీరా పాల్గొని తనివితీరా చూసి కళ్ళారా వేడుకొని భగవంతుని ఆస్వాదించండి. ఆయన యొక్క అనుగ్రహానికి పాత్రలు కండి. అలాగే 16వ తారీఖున స్వామివారికి వైదిక పరస సనాతనముగా జరుగుతున్నటువంటి పరస కార్యక్రమం ఇక్కడి నుంచి ఆరంభమైంది మనకి వైజాగ్ ప్రాంతంలో. కావున మొట్టమొదటి పరస కార్యక్రమం మనది. కాబట్టి ప్రతి ఒక్కరూ వచ్చి స్వామివారిని దర్శించుకుని తీర్థాన్ని స్వీకరించి స్వామివారి యొక్క పరస తీర్థాన్ని దిగ్విజయం చేస్తారని మరొకరు కూర్చున్నాం. 19వ తారీఖున ఈ ధనుర్మాసం అంతా కూడా ముగింపు సందర్భంగా అన్నదాన కార్యక్రమం, నారాయణ సేవ కార్యక్రమం జరగబడుతుంది. దానికి ఎవరైనా సరే పాల్గొని తమ వంతుగా ఏదైనా ఇవ్వవచ్చును. భగవంతుని యొక్క సేవలో మీ వంతుగా సహాయ సహకారాలు అందిస్తూ భగవంతుని యొక్క సేవలో పాల్గొనండి. నారాయణ సేవలో పాల్గొనండి. గోవింద నామస్మరణ చేసుకొని